శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్వాలను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అండి నేను. అలాగే ఎంఏ అస్ట్రాలజీ అండ్ వాస్తు చేశాను. సరే, ఇప్పుడు ఏంటంటే మనం 27th జూలై నుంచి 2nd ఆగస్ట్ వరకు కూడా వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసింది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. వాట్సాప్లో మెసేజ్ పంపించండి. ఒకవేళ ఇలాగ షూటింగ్స్లో ఉన్నా, లేకపోతే జనరల్గా నేను జాతకాలు చెప్తూ ఉన్నా కూడా నేను మీ ఫోన్స్కి అటెండ్ కాలేకపోవచ్చు. మీరు జనరల్గా అటెండ్ కాలేకపోవచ్చు అండి. మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను చూస్తాను. అంతేకాకుండా మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా సెల్ నెంబర్ 7075389589 అండి. 7075389589 కింద కనిపిస్తుంది, సరిపోతుంది. మకర రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. 2nd భావంలో ఉన్న రాహువుకి గురుదృష్టి వల్ల ధన ప్రాప్తి, ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా కొద్దిగా గొప్ప వాళ్ళతోటి, బాగా డబ్బున్న వాళ్ళతోటో, అయితే ముఖ్యంగా పెద్ద పెద్ద వాళ్ళతోటి కొద్దిగా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉందండి మీకు. అదే భూములు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారండి. మీ 3వ భావంలో శనీశ్వరుడు వక్రగతిలో ఉన్న మీకు ఉన్నప్పటికీ కూడా మీకు మంచి చేస్తాడు. ఆయన ధైర్యాన్ని ఇస్తాడు. చెల్లెళ్ళని చూడడానికి వెళ్ళే అవకాశాలను ఇస్తుంటాడు. ప్రయాణాల్లో బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఉండేది చేస్తుంటాడు. కష్టపడి పనిచేయడము, అలాగే మీకు శుభవార్తలుగా ఉండేది చేయడము ఆయన డ్యూటీ అని చేస్తాడు. అలాగే కూడా 4th హౌస్లో కుజుడు కూడా మీకు చాలా అద్భుతం. మకర రాశి వారికి కుజుడు కూడా భాగ్యంలోకి వచ్చాడండి. జనరల్గా 4th హౌస్లో అష్టమంలో ఉన్నాడు. 28వ తారీఖు వరకు కూడా చదువులో ఆటంకాలు ఏర్పరుస్తాడు. ఏదైనా సంతాన విషయంలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి ధనయోగం లేకుండా నష్టాలు వస్తాయి. ధనప్రాప్తి కలగదు, నష్టం వస్తుంది. ఏదేమైనా గురు శుక్రులు 6వ భావంలో ఉండడం అంత శ్రేయస్కరం కాదు. అదే కొన్ని సందర్భాల్లో గురుడు ఏం చేస్తాడంటే అనారోగ్య సమస్యలు కానీ, లేకపోతే మన మేనమామలకు చిన్న ఇబ్బంది కలిగించడం కానీ చేస్తాడు. కానీ శుక్రుడు కూడా 6వ భావంలో శుక్రుడు కూడా అసలు మంచివాడు కాదండి. ఆయన మంచి చెడు అలవాట్లు, మంచి అలవాట్లు ఉండవు. చెడు అలవాట్లు, చెడు స్నేహితులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా రవి బుధులు 7వ భావంలో కనుకుంటే మనం అనుకుంటుంటాం కదా, చక్కటి భర్త ఆడవాళ్ళకైతే చక్కని భార్య, అందమైన రూపవతైన భార్య వస్తుంది అని శాస్త్రాలు నేను చదివారు బుక్స్లో. మీ జాతకంలో కూడా చూసుకోండి. 7వ స్థానంలో కనుక రవి బుధులు ఉంటే అందమైన భార్య, రూపవతైన భార్య వస్తుందని చెప్పాడు. అలాగే ఆడవాళ్ళకైతే భర్త చక్కగా పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి అనుకున్న దాంపత్య జీవితం ఉండి డెవలప్మెంట్స్ ఉంటాయిట. అది గ్రేట్. 7వ భావాన్నే అదృష్ట స్థానము, కళత్ర స్థానం అంటాం కదా. మకర రాశి వారికి చాలా చక్కగా ఉందండి. ఏదైనా కుజుడుతో కలిసిన కేతుతో కలిసిన చంద్రుడు అష్టమంలో మంచిది కాదు. అంటే కుజచంద్రుడు మంగళయోగం ఇచ్చినా సడన్ గేన్స్ ఇస్తుంటారు మీకు. తలవంతలంకి వచ్చే ధనయోగాన్ని, తలవంతలంకి వచ్చేటువంటి కోర్టు కేసులు, ఈ భూములకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయనుకుంటే తక్కువ గెలుస్తూ ఉంటారు. ఇలా మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా భాగ్యస్థానంలోకి కుజుడు వెళ్ళిపోతున్నాడు అంటే భాగ్యస్థానంలో కుజుడు 29 తారీఖు నుంచి ఉంటాడండి. అంటే మీ వ్యాపారాభివృద్ధి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అభివృద్ధి చెందాలి కూడా. కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే కుజ దృష్టి ఉండడం వల్ల ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా నష్టాలు రావడానికి అవకాశం ఉందండి. అలాగే మీకు ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వడమో, రోడ్డు ప్రమాదాలు జరగడమో, మీ ఒంటి మీద బ్లడ్ కనపడమో ఏదో కొన్ని సందర్భాల్లో కొంతమందికి రావడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయండి. భయపడాల్సిన అవసరం లేదు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు మీరు. విద్యారీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. ప్రొఫెషనల్గా మీరు బాగా డెవలప్ అవుతారండి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, అలాగే ఆడిటర్స్కి, అలాగే మీరు చాలామంది అడ్వకేట్స్ ఉంటారు వాళ్ళకి, వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి అంటారు సార్, అందరికీ కూడా భాగ్యస్థానం వృద్ధిగా ఉందంటే బాగా డెవలప్ అవుతారు. బంగారం, వెండి ఆభరణాలు బాగుండడము, తీర్థయాత్రలు చేయడము ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. మకర రాశి వారికి 10th హౌస్ ప్రొఫెషన్ కూడా చాలా బాగుందండి.
ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అది ఇందాక చెప్పినట్టుగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన అంటే ప్రొఫెషనల్గా బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది. ప్రమోషన్స్ రావడము, దూర ప్రాంతాలకు వెళ్ళడము, ట్రాన్స్ఫర్స్ అవ్వడము, ఇలా మీకు ఒక విధమైన చాలా అద్భుతంగా ఉంటుంది బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే గురుడు రిలేటెడ్ కంపెనీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. మకర రాశి వారికి కూడా ప్రొఫెషనల్గా అంటే ప్రొఫెషనల్గాను వ్యాపార పరంగాను కుజుడు ప్రభావం వల్ల మీ వ్యాపార అభివృద్ధి, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ దాంట్లో బాగా డెవలప్ అవుతుంది. ఏదేమైనా శని దృష్టి కుజుడు కొండం చాలా తప్పు అండి. సక్సెస్ కాలేరు, చిన్న చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. మీరు తీర్థయాత్రలు చేసేటప్పుడు, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు, లేకపోతే మీరు విమానాలు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, నీటి వలన వచ్చే ప్రమాదాలు కానీ, రోడ్ యాక్సిడెంట్స్ కానీ జరగడానికి మకర రాశి వారికి చెప్పుకోదగ్గ సూచనలు మాత్రమే. నిజంగా జరిగిపోతున్న యాక్సిడెంట్స్ అని భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి అండి. మనకు చెప్తున్నాం ముందు జాగ్రత్త. సో ఈ విధంగా మీ జాతకాలన్నీ బాగుంది. ఏదేమైనా మీకు ధనప్రాప్తి ఎక్కువ ఉందండి. లాభాలు అధికంగా రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా తీర్థయాత్రల వలన, విదేశాల పర్యటన వలన, లేకపోతే మీరు సన్మానాలు జరగడం వల్ల ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. ముఖ్యంగా దైవ దర్శనాలు చేసుకుంటూ అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడం వల్ల కూడా ధనం ఖర్చు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా వాళ్ళు ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, పరిహారాలు ఏముంటాయి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. 12 రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ చెప్పేది ఏంటంటే శనీశ్వరుడు. ఆయన వక్రగతిలో ఉండి చెడు ఫలితాలే చాలా రాశుల వాళ్ళకి ఇస్తున్నాడు ఆయన. కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాలండి. అది మందపల్లిలో చేయించుకోవడం మీ ఇష్టము, ఎక్కడైనా చేయించుకోవచ్చు. అలాగే శనీశ్వరుడు జపము, తర్పణాలు, దానం, హోమం ఇది చేయించుకోవడం వలన. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన, వడమాల గారెల అంటే వడమంటే గారెలు అండి, అప్పాలు సమర్పించడం వలన, తమలపాకులతో పూజ చేయించడం వలన, అంతేకాకుండా స్వామివారికి వస్త్రం సమర్పించడం వల్ల శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి, తిరునల్లారులో చూడండి శనీశ్వరుడు ఉన్నాడంటే శివుడికి అభిషేకం చేస్తారు. అలాగే మందపల్లిలో చూడండి శివుడికే శనీశ్వరుడు పేరుగా తోటి ఆయనకి తైలంతో నూనెతో అభిషేకం చేస్తుంటారు. అంటే ఏంటి అర్థం ఏంటంటే శని యొక్క దోషాలు పోవాలంటే శివుణ్ణి పట్టుకోవాలి. శివుడికి తైలాభిషేకం చేయకూడదండి. శివుడికి మల్లెపూలతో పూజ చేసుకోవడము, సుగంధ ద్రవ్యాలతో పూజ చేసుకోవడం వలన, అలాగే మారేడు దళాలు, తులసి దళాలతో పూజ చేసుకోవడం వలన స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది. అంతేకాకుండా రాహు ప్రభావం కూడా చాలామందికి చాలా ఉందండి. ఈ రాహు వల్ల కూడా చాలా సర్పదోషాలు ఉన్నాయి. కొంతమంది పిల్లల దోషాలు కూడా ఉన్నాయి. పిల్లలు పుట్టే విషయంలో కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం, కనకదుర్గ అమ్మవారి పూజలు చేసుకోవడము, అలాగే నిత్య సంతోషి అమ్మవారిని నిత్యము కొలవడము, ఆవిడని వీలున్నప్పుడల్లా అమ్మవారి దర్శనం, నిత్యం సంతోషి మాత అమ్మవారి దర్శనం చేసుకుంటేటండి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్లు ఉన్నా నెమ్మదిగా సంతోషం వచ్చేస్తుంటాయి మీలో. అంటే దుఃఖం పోయి సంతోషం వస్తుంది. అమ్మవారిని డెడికేటెడ్గా పూజ చేయాలి. అంతేకాకుండా కుజ దోషాలు కూడా చాలా ఉన్నాయండి. ఎందుకంటే శనీశ్వరుడు కుజుడు చూడడం వల్ల యాక్సిడెంట్ చాలామంది అన్ని రాసులకి యాక్సిడెంట్ చూపిస్తోంది. కాబట్టి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కళ్యాణం చేయించుకోవడం వల్ల, నిరంతరము స్వామివారిని పూజ చేయడం వల్ల ఈ దోషాలన్నిటి కూడా తగ్గుముఖం పడడానికి అవకాశం ఉన్నాయండి. అంతేకాకుండా ఈ నెల 29వ తారీఖుని నాగపంచమి వస్తుంది. అద్భుతం. నాగపంచమి రోజు విశేషంగా అద్భుతంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి మల్లె పువ్వులతో పూజ చేయడము, అలాగే ఆవు పాలతోటి తేనె పంచామృతాలతో అభిషేకించడము చేయడం వల్ల, వస్త్ర సమర్పణ వల్ల, చక్కటి మల్లె పువ్వులు కానీ దండ స్వామివారికి సమర్పించడం వల్ల స్వామివారు సంతోషిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారు వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. అంతేకాకుండా 30 తారీఖు కూడా సూర్య భగవానికి పూజ విశేషంగా ఉంటుందండి. సో ఆ రోజు సూర్య భగవాన్ని పూజించడం వల్ల ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ యొక్క ఆయన యొక్క బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయంటే సందేహం లేదు. సో ఈ విధంగా 12 రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి రావాలని, ముఖ్యంగా శనీశ్వరుడు వలన, కుజుడు వలన దోషాలు సంపూర్ణంగా పోయి దీర్ఘాయుర్దాయంగా ఉంటూ చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.